రాజకీయ వ్యూహానికి పదును పెడుతున్నారు బీఆర్ఎస్ చీఫ్. బీసీ ఎజెండాతో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బీసీ టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. మరి ముఖ్యంగా తెలంగాణలో అయితే బీసీ నాదం చాలా పెద్ద ఎత్తున జోరు అందుకుంది. ఏకంగా పార్టీలు కూడా, జాతీయ పార్టీలు కూడా బీసీలకి మేం స్థానం కల్పిస్తామని పోటీ పడి ముందుకు వస్తున్నారు. ఈ సమయంలో ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్, అంటే బేసిక్గా తెలంగాణ రీజియన్ లో చాలా స్ట్రాంగ్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ఇదే నినాదంతో ముందుకు వెళ్తోంది. బీసీలకు సంబంధించి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రయోగం చేయబోతున్నారట. బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ అధికార పక్షానికి చెక్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. ఉమ్మడి నల్గొండలో కాంగ్రెస్ ఆధిపత్యాన్ని నిలువరించేలా స్కెచ్ వేస్తున్నారట. అదే జిల్లాకు చెందిన బీసీ నాయకుడికి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని ఆయన ఆలోచిస్తున్నారట. దాని నేపథ్యంలోనే బూడిద భిక్షమయ్య గౌడ్ పేరు తెరపీదికి వచ్చింది. ఆయన పేరు దాదాపుగా ఖరారు కాబోతోంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో ఒక ఎమ్మెల్సీ గెలవాలంటే 20 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కావాలి, 20 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఒక ఎమ్మెల్సీ మాత్రం ఖాయంగా కనబడుతోంది. మార్చి 3న నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. 10వ తేదీ వరకు నామినేషన్స్ ఉండబోతున్నాయి. 20న పోలింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం కల్లా ఎమ్మెల్సీ ఎవరనేది ఒక అంశం కొలికి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ తరఫున బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారట ఆయన. బీసీ అని బీజేపీ, కాంగ్రెస్ పదే చెప్తుంటే మేమేం తక్కువ తిన్నాం, మేము కూడా బీసీలకే సపోర్ట్ చేస్తామన్న ఆలోచనతోని కేసీఆర్ ముందుకు వస్తూ ఎమ్మెల్సీగా బీసీ పక్షాలకు సంబంధించిన గౌడ సామాజిక వర్గానికి చెందిన బూడిద భిక్షమయ్య గౌడ్ పేరు తెర మీద తీసుకొచ్చారు. దాదాపుగా ఆయన పేరు ఖరైనట్టుగానే భావించాలి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ పార్టీ తరఫున భిక్షమయ్య గౌడే అభ్యర్థిగా పార్టీ ముందుకు వెళ్తోంది. మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు, ఏంటి బీసీ నారం ఇప్పటివరకు కేవలం ఆ పార్టీలో ఎక్కువగా కవిత మాట్లాడుకొచ్చేది, ఏకంగా బీసీ సంఘాలతో మీటింగులు పెట్టేది. బీజేపీ, కాంగ్రెస్ పదే బీసీ నారం ఎత్తుకోవడం కారణంగానే కేసీఆర్ ఈ బీసీ నారం ఎత్తుకున్నట్టు కనబడుతోంది చాలా క్లియర్ గా. సో బీసీ అభ్యర్థుల్లో బూడిద భిక్షమయ్య గౌడ్ తో పాటుగా ఇంకెవరన్నా పోటీలో ఉన్నారా? ఇంకా చాలా మంది కూడా గతంలో ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా ముఖ్యంగా బీసీ నాయకత్వాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ లో రిప్రజెంట్ చేసే నాయకులు కూడా ఉన్నారు కాబట్టి వారెవరైనా తెర మీదకి వస్తారా? ఎగ్జాక్ట్లీ, ఇంకా కొంతమంది కూడా ట్రై చేస్తా ఉన్నారు బీసీ నాయకులంతా కూడా. ఎందుకంటే మొత్తం బీసీ ఎజెండాగా వచ్చేటువంటి రాజకీయాలని తెలంగాణలో జరిగే పరిస్థితులు క్రియేట్ అయ్యాయి. మనం చూస్తా ఉన్నాం. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈసారి బీసీ నినాదం క్షేత్రస్థాయిలో పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తా ఉంది. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకుంటే ఆ పార్టీకి బీసీలు దూరం అయ్యే సిచ్యువేషన్ ఉంది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి బీఆర్ఎస్ కూడా ఈ ఆలోచన చేస్తా ఉంది. కేసీఆర్ మదిలో బూడిద భిక్షమయ్య గౌడ్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, ఆయనకు ఎమ్మెల్సీ స్థానం అప్పజెప్పాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది పార్టీ అధిష్టానం. ఎందుకంటే వచ్చేటువంటి మార్చి చివరాఖరికి 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. దాంట్లో సంఖ్యాబలంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక స్థానం దక్కే అవకాశం ఉంది ఇప్పటి వరకు. ఎందుకంటే 10 మంది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లారు. ఇంకా మిగతా ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో ఖచ్చితంగా ఒక సీటు బీఆర్ఎస్ కు దక్కే అవకాశం ఉంది, ఎమ్మెల్సీ స్థానం. మిగతా 4 స్థానాలు కాంగ్రెస్ ముందు వరుసలో ఉండే అవకాశం ఉంది. అది పక్కన పెడితే ప్రస్తుతానికైతే కాంగ్రెస్ ని ఎదుర్కోవాలంటే ఉమ్మడి నల్గొండ జిల్లా, ఖమ్మం, ఇలా కొన్ని జిల్లాల వారిగా చూస్తే అక్కడ బీఆర్ఎస్ పార్టీ కుదేలైంది. అక్కడ తీవ్రమైనటువంటి సంక్షోభం ఎదుర్కొంటుంది. కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే ఉమ్మడి నల్గొండ జిల్లాలో గెలిచారు. తర్వాత ఖమ్మం జిల్లాలో ఇప్పటికిప్పుడు పార్టీ స్ట్రెంత్ అయ్యే సిచ్యువేషన్ లేదు. కాబట్టి ఉన్నటువంటి జిల్లాలోనే గతంలో ఎంత స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మళ్లీ పట్టు సాధించడానికి అక్కడ బీసీ నాయకత్వానికి పెద్దపీట వేయాలనే ఆలోచన బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే రెడ్ల ఆధిపత్యంగా కనిపిస్తా ఉంది. అటు కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ఎవరు చూసినా కూడా అక్కడ రెడ్ల ఆధిపత్యం కనిపిస్తుంది. దాన్ని తగ్గించాలంటే, బీసీ నినాదం వినిపించాలంటే ప్రస్తుతం జరుగుతున్న ప్రచారానికి అక్కడ బీసీ నాయకులకి ఎమ్మెల్సీ స్థానం అప్పజెప్పాలనే ఆలోచన చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఖాళీ అవుతున్నటువంటి 5 ఎమ్మెల్సీ స్థానాల్లో 4 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినవి. కాబట్టి ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య పేరు దాదాపు పరిశీలనలోకి తీసుకుంటున్నారు. అక్కడ పార్టీ స్ట్రెంథన్ కావచ్చు, అక్కడ రెడ్డి నాయకత్వాన్ని కాస్త ప్రశ్నించేటువంటి తత్వం, ఆల్రెడీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం పనిచేస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆయన 2009వ సంవత్సరం నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా పనిచేస్తారు. అప్పటి నుంచి పార్టీతో అనుసంధానంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. వీటన్నిటిని పరిశీలనలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా కొంతమంది కూడా పోటీలో ఉన్నప్పటికీ కూడా గతంలో మంత్రులుగా చేశారు. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, మంత్రిగా పనిచేస్తారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. తర్వాత గంగుల కమలాకర్, ఆయన మంత్రిగా పనిచేస్తారు, ఎమ్మెల్యేగా పనిచేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇవన్నీ పక్కన పెడితే జోగు రామన్న పేరు కూడా వినిపిస్తా ఉంది. కానీ ఆయన కూడా గతంలో మంత్రిగా పనిచేస్తారు. ఆయనను కూడా పార్టీ అధిష్టానం
పరిగణలోకి తీసుకుంటున్నప్పటికీ ఏం చేయాలనే ఆలోచన చేస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ కాంగ్రెస్ లో నుంచి ఎలక్షన్స్ కంటే ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరిన కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. దాంట్లో పొన్నాల లక్ష్మయ్య కూడా ఉన్నారు. ఆయనకు కూడా అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ గురించి అన్ని తెలిసిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు తెలిసిన వ్యక్తి కాబట్టి అని ఒక చర్చ కూడా ప్రారంభమైంది. ఆయన పేరు నిజంగానే కన్సిడర్ చేసే అవకాశం ఉందా? అంటే ఆల్రెడీ ఆయన మంత్రిగా పనిచేశారు, మళ్ళీ ఎమ్మెల్సీ స్థానం వైపు ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేటువంటి చర్చ కూడా ఒకవైపు ఉంది. అంటే ఫ్యూచర్ లో పార్టీ అధికారంలోకి వస్తే ఒక అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఆయన ఆశిస్తా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతా ఉంది. ప్రస్తుతానికి ఆయన ఎమ్మెల్సీ ఆశించట్లేదు అనేటువంటి చర్చ ఒకవైపు ఉండదు. ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు ఆశిస్తా ఉన్నారు టికెట్. ఎగ్జాంపుల్ జోగు రామన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి, కాకపోతే అదే సామాజిక వర్గం నుంచి చెందినటువంటి వ్యక్తికి వద్దిరాజు రవిచంద్ర ఎవరైతే ఉన్నారో ఆయనకు ఆల్రెడీ రాజ్యసభ ఇచ్చారు కాబట్టి ఆ కోణంలో మరి అదే మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు. బూడిద భిక్షమయ్య గౌడ్ సామాజిక వర్గం నుంచి ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందనేటువంటి చర్చ పార్టీలో తీవ్ర స్థాయిలో ఉంది. దాదాపు కేసీఆర్ కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నారు అనేటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్ లో జరుగుతా ఉంది. చాలా మంది ఆశిస్తా ఉన్నారు మహమ్మద్ అలీ మళ్ళీ ఆయన రెన్యువల్ కు మళ్ళీ అవకాశం దక్కాలి అనేటువంటి ఆలోచన చేస్తుంటే, మరొకరు సత్యవతి రాథోడ్ ఆమె ఎమ్మెల్సీ నాకే ఇవ్వాలనేటువంటి ఆలోచన ఆమె చేస్తా ఉంది. చాలా ప్రయత్నాలు సాగుతున్నాయి, కానీ బీసీ నాయకత్వం వైపు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా చర్చ జరుగుతా ఉంది. అందులో ఉమ్మడి నల్గొండ జిల్లా ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పేరు తెరపైకి తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. మనోజ్ రైట్ మధు, సో మొత్తం మీద బీసీ స్టాండ్ ఇది డెఫినెట్ గా ఒక రకంగా తెలంగాణ ఉద్యమం ఏ స్థాయిలో అయితే పెద్ద ఎత్తున జరిగిందో అటువంటి ఒక యుద్ధమే జరుగుతోంది. బీసీల కోసం అన్ని పార్టీలు కూడా పట్టుపడుతున్నాయి. ఏకంగా అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద పోరే జరిగింది. బీసీలకి టికెట్ ఇవ్వాలని గతంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లి మరి సైరన్ మోగించారు, కానీ అనుకున్న స్థాయిలో లక్ష్యాన్ని చేరలేకపోయారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే విధంగా చేశారు, కానీ సాధించలేకపోయారు. కానీ ఎప్పుడైతే బీసీల ఉద్యమం తెర మీదకి వచ్చి చాలా తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు, బీసీలంతా కూడా ఏకమవుతున్న నేపథ్యం ఉందో, కులగణన అనే అంశం తెర మీదకి వచ్చింది. కులగణనతో కొంత బీసీలు కాంగ్రెస్ వైపుగా మొగ్గు చూపే పరిస్థితి కనిపించింది. కానీ కులగణనలో కూడా ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ రాకపోవడంతో